ప్రాబ్లం అయితే రైజ్ అనేది ఎప్పుడైతే నేను బండి వంచుతానో లేదంటే పడినా కూడా సెన్సార్ అయితే రోల్ ఓవర్ సెన్సార్ అయితే రీసెట్ అయిపోతుంది. కమింగ్ ఏప్రిల్ లో అయితే న్యూ లాంచ్ అయ్యేకి రెడీగా ఉన్నాయి కొన్ని బైక్స్ అయితే. మెయిన్ గా ట్రయాంప్ లోనే మనకి వేరియేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే 400cc చేసిన 400cc పైన జిఎస్టీ పెంచారు కదా 40% అని చెప్పి. ఆ 40% ని తమ కంపెనీ పైనే అంటే బడ్డన్ వేసుకుని మనకి 400cc ని 350cc కన్వర్ట్ చేసి అయితే లాంచ్ చేస్తున్నారు. ఏ సెగ్మెంట్స్ ని లాంచ్ చేశారు, అలాగే ఎంత ప్రైస్ లో వస్తున్నాయని అయితే నేనైతే డిస్క్రిప్షన్ లో లేదంటే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను క్లియర్ గా. నెక్స్ట్ వీడియోలో మాక్సిమం అదే అనుకోండి. ఏప్రిల్ లో అప్కమింగ్ లాంచెస్ లో ఉన్న బైక్స్ ఒక 6 or 8 ఉన్నాయి. ఆ 8 నేను డీటెయిల్ గా నేనైతే దాని స్పెసిఫికేషన్స్ దాని ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తాను. మాక్సిమం అన్ని ట్రయాంప్ ఉన్నాయి లాంచ్ అయితే ఏప్రిల్ లో. అలాగే తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ మే లో కూడా కొన్ని అయితే బైక్స్ ఉన్నాయి రాయల్ ఎన్ఫీల్డ్ వి. దాన్ని కూడా నేను ఇంకో వీడియోలో అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఏప్రిల్ లో లాంచ్ అయ్యే న్యూ లాంచ్ బైక్స్ అయితే ఏవో ఉన్నాయో దాని ప్రైస్, డిస్క్రిప్షన్స్, దాని స్పెసిఫికేషన్స్ అన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి అయితే మీకైతే వీడియో పెడతాను. ఈ వీడియోలో అయితే మాత్రం సెకండ్ సర్వీస్ కాస్ట్ ఎంత పడింది డీటెయిల్ గా అయితే చూడండి. SD అడ్వెంచర్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ప్రాబ్లం ఎందుకు అదంటే మీరు మాక్సిమం చూస్తుంటే బైక్ టిల్ట్ చేయగానే 45 degrees కన్నా ఎక్కువ టిల్ట్ చేయగానే మనకైతే అసలు ఆ ప్రాబ్లం అయితే రైజ్ అవుతుంది. ఎందుకు అలా రైజ్ అవుతుంది అని అయితే అడిగి చూద్దాము వాళ్ళు ఏం చెప్తారో చూసి. అలాగే దానికి ఏమన్నా రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా లేదంటే ఏమైనా చేయొచ్చు అనేది అయితే చూద్దాం. షోరూమ్కి అయితే వచ్చేసాం. సర్వీస్ సెంటర్, డైరెక్ట్ సర్వీస్ సెంటర్లోకి వెళ్ళిపోయి బైక్ చూసి తీసేసుకుందాం. మన బైక్ అయితే రెడీ అయిందో లేదో ఇప్పుడైతే చూసేద్దాం. అదిగో మన బైక్ అయితే క్లియర్గా రెడీ అయితే అయిపోయింది. చూసేసుకుంటే ఇది మన బైక్. ఓకే, ఇప్పుడైతే నేను బైక్ అయితే తీసుకున్నాను. టెస్ట్ డ్రైవ్ అయితే చేయమన్నారు. నేనైతే ఇప్పుడు టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్ళేసి వచ్చి మనకేమైనా ప్రాబ్లం ఇంకా ఉన్నాయా, క్లియర్ కాలేదా అని అయితే క్లియర్గా చెప్తాను నేను. ఓకే, క్లచ్ బాగానే ఉంది. ఇంత క్లచ్ లూజ్గా ఉండే ఇంతకుముందు. ఓకే, అప్డేట్ చేసినట్టున్నారు, అందుకే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లో ఉంది. పికప్ కూడా కొంచెం బాగా అయింది. అంటే ఆయిల్ చేంజ్ ఇవన్నీ చేశారు కాబట్టి కొంచెం మన పికప్ అయితే కొంచెం అప్ అయితే అయింది అనుకుంటా. ఇది కూడా బాగుంది. అంతా నాకైతే పికప్ అయితే బాగుంది. సర్వీస్ చేయించిన తర్వాత మనం కొంచెం సర్వీస్ నీట్గా మెయింటైన్ అయితే చేయాలి. ఇప్పుడైతే చైన్ క్లీన్ చేసేసుకుని చైన్ లూబ్ అయితే పెట్టేసుకుంటాము. అదే రోడ్లో అట్లా ఆపేళ్ళ, ఎవడు వచ్చినా రాకపోయినా, పక్కన బండి రాకపోయినా కూడా అట్లా ఆపితే ఏం కావు యాక్సిడెంట్లు. అర్థమైందా? వైబ్రేషన్స్ కూడా ఏం రావట్లేదు అంతగా. పికప్ ఇంతమంది కన్నా కొంచెం బాగా అనిపిస్తుంది. నైస్. ఎక్కడే కానీ కొంచెం వైబ్రేటింగ్ అని కూడా లేదు. సర్వీస్ అయితే బాగా చేశారనుకుంటా. నైస్. నేను ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దామని మధ్యలో డీపీ కిల్లర్ అయితే తీసేసాను. సౌండ్ అయితే బాగుంటుంది కానీ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఇంకా వరస్ట్గా, అంటే చాలా లౌడ్గా వచ్చేస్తుంది హెల్మెట్లో కూడా సౌండ్. అది అందుకే ఇంకా నాకు నచ్చగా, అది కాక మైలేజ్ కూడా డ్రాప్ అయిపోతుంది. ఎందుకు మనకి ఇష్యూస్ అని చెప్పి నేనైతే దాన్ని డీపీ కిల్లర్ని అయితే మళ్ళీ ఫిక్స్ చేసేసాను. దానివల్ల అయితే మనకి మైలేజ్ అయితే 29 ఉంది. ఇప్పుడైతే మనం క్లియర్గా మనం నీట్గా వాడుకునేసి చూద్దాం. ఫుల్ ట్యాంక్ కొట్టించి ఇప్పుడు మళ్ళీ మేము బెంగళూరుకి అయితే ట్రావెల్ అవుతాం కాబట్టి ఆ ట్రావెలింగ్లో మళ్ళీ మనకైతే ఇది వస్తుంది, తెలుస్తుంది ఎంత మైలేజ్ ఇస్తుంది ఏమి అని.
హలో గైస్, ఇప్పుడు మనతో పాటు మన బ్రో అయితే ఉన్నాడు. మన బ్రో కూడా సేమ్ మన బైకే తీసుకున్నారు. ఆ, అంటే ఇద్దరు ఒకే బైక్ తీసుకున్నాంలేనండి. ఇప్పుడైతే బ్రో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది రివ్యూ అయితే తీసుకుందాము. బ్రో కూడా 5 months అయితే రైడ్ చేశాడు. సిటీలో ఎలా ఉంది, హైవేలో ఎలా ఉంది, మైలేజ్ ఎలా వస్తుంది, ప్రాబ్లమ్స్ ఏవి రైజ్ అయినాయి, ఇవైతే బ్రో మాటలు అయితే తెలుసుకుందాం. హలో బ్రో, మీ రివ్యూ మేమైతే అడుగుతున్నాము. అసలు బైక్ ఎలా ఉంది, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇదంతా కొంచెం చెప్పండి. ఈ బైక్ లాస్ట్ నేను చెప్పాలంటే 5 months తీసుకున్నా కానీ 4 months నేను ఫుల్ ఫ్లెడ్జ్ గా రైడ్ చేశాను. ఓకే. సో మోస్ట్లీ నేను తిరిగిన ప్లేస్ ఏమంటే హైదరాబాద్ తిరిగాను, అండ్ అక్కడ నుంచి హైదరాబాద్ చుట్టూ కొన్ని ఆఫ్ రోడింగ్ ప్లేసెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళాను. సో మోస్ట్లీ సిటీ ఎక్స్పీరియన్స్ వస్తే మాత్రం బైక్ ఈస్ వెరీ గుడ్. ఐ మీన్ ఓన్లీ ఎప్పుడైతే మనం అయితే ఉంటామో, అంటే ఏమంటే హోల్డింగ్ లో ఉంటాము, లేదంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, హోల్డ్ చేస్తామో, అప్పుడు హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఎగ్జాస్ట్ వల్ల హీట్ అనేది కాలా తగులుతూ ఉంటుంది. అంతే నాకు తెలిసి సిటీలో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈజీగా మనం హ్యాండిల్ చేయగలుగుతాం, మనకి వెయిట్ కూడా ఎక్కువ అనిపించదు. హోల్డింగ్ వెయిట్ మనం ఎత్తినప్పుడు అనిపిస్తుంది కానీ మరి రైడ్ చేసేటప్పుడు మనకి వెయిట్ ఎక్కడ లైట్ వెయిట్ వెళ్ళిపోతుంది బండి. అండ్ హైవేస్ లో అయితే సూపర్ పర్ఫార్మెన్స్. ఆల్మోస్ట్ ఎంత టాప్ స్పీడ్ నేను దీంట్లో 135 టచ్ చేశాను. మోస్ట్లీ నేను హైవేస్ లో అయితే మోస్ట్లీ 110, మోస్ట్లీ అంతమించి ఎక్కువ పోను. ఎందుకంటే ఇట్స్ నాట్ సేఫ్ మన హైవేస్. మన సేఫ్టీ ఇంపార్టెంట్. ఎందుకంటే లారీస్ వాళ్ళు మోస్ట్లీ ఇంకోటి ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్ లో కొంతమంది వస్తుంటారు తిక్కనాళ్ళు చెప్పాలి. ఓకే. అంటే ఇంకా మేజర్ ఇష్యూ దీనిలో ఏమైతే మీరు ఫేస్ చేశారు? లైక్ నా బైక్ అయితే నేను ట్రాక్షన్ కంట్రోల్ సెన్సార్ ప్రాబ్లం అయితే రైజ్ అయింది. ఇంజన్ సింబల్ అయితే నాకు ఆటోమేటిక్ గా నాకు అప్పుడప్పుడు బైక్ 45 degrees ఉంచిన తర్వాత కానీ అప్పుడప్పుడు అయితే రైజ్ అవుతున్నాయని చెప్పి నేనైతే ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. మీరు? నాకు ఈ స్టార్టింగ్ లో వచ్చింది కానీ తర్వాత నేను ఒక రైట్ నీట్ గా సార్ నీట్ క్లీన్ చేయించి బండి నీట్ గా పెట్టుకుని ఆ సెన్సార్ ఎస్పెషల్లీ బాగా క్లీన్ పెట్టుకుంటారు అది ఒక్క దగ్గర. అంటే నాకు కొన్ని వీక్స్ తర్వాత సెట్ అయిపోయింది ఇష్యూ. ఫస్ట్ సర్వీస్ తర్వాత కూడా నాకు ఆ ఇష్యూ ఉండే, కానీ ఎప్పుడైతే నీట్ గా క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తానో, నేను ఎవ్రీడే క్లీన్ చేస్తాను మోస్ట్లీ, అప్పుడు ఈ ఇష్యూ సార్ట్ అయిపోయింది. నాకేం మళ్ళీ ట్రాక్షన్ కంట్రోల్ ఇష్యూ రాలేదు, హీటింగ్ ఇష్యూస్ కూడా నాకేం రాలేదు. ఆల్మోస్ట్ నేను 2000+ kilometers వరకు నాకేం రాలేదు. ఓకే. 2000 ముందు నాకు కొంచెం ఇష్యూ ఉండే, 2000 kilometers దాటక ముందు. వైబ్రేషన్స్ ఏమన్నా ఫేస్ చేశారా? అంటే 120 దగ్గర కొంచెం అంతే, చాలా high speed లో హై స్పీడ్ లో వెళ్ళిన వెళ్తేనే తర్వాత మనకి ఎక్కువ ఓకే. వైబ్రేషన్స్ అనేది చాలా ఘోరంగా ఉంటాయి. మోస్ట్లీ అంతే. చూసారు కదా, మనకైతే ఎస్డి పెన్ని ఒక సింగిల్ పెన్ని కూడా వర్తబుల్ కదా బ్రో మీరు మోస్ట్లీ పెట్టిన దానికి? పక్కా. ఓకే. ఇది మన రైడర్ కూడా రివ్యూ ఇచ్చింది. బ్రో కూడా ఆఫ్ రోడింగ్ చేస్తుంటాడు, రైడింగ్స్ వెళ్తుంటాడు, లాంగ్ ట్రిప్స్ అయితే వెళ్తుంటాడు, లాగేజ్ సెటప్ అంతా సూపర్ గా అరేంజ్ చేసుకుని అయితే వెళ్తుంటాడు. మాకైతే ఏ ప్రాబ్లమ్స్ రైజ్ కావట్లేదు. ఆ సెన్సార్ దొకటే మేము సర్వీస్ సెంటర్ కూడా అడిగాము, వాళ్ళకి దీనికి రిజల్యూషన్ అయితే తెస్తామన్నారు. నెక్స్ట్ అప్డేట్స్ వస్తాయన్నారు. ఆ నెక్స్ట్ అప్డేట్స్ లో మాక్సిమం క్లియర్ అయిపోతుంది. ఏదైనా పార్ట్ రీచేంజ్ చేయాలన్నా కూడా వాళ్ళు వితౌట్ కాస్ట్ లోనే చేస్తా అని అయితే మాకైతే ప్రామిస్ చేశారు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. అసలు మెయింటెనెన్స్ మాత్రం మనకి పక్కా ఉండాలి. బైక్ మెయింటెనెన్స్ లేదంటే మైలేజ్ రాదు, అలాగే ఇష్యూస్ కూడా రైజ్ అవుతుంటాయి. సెన్సార్ చాలా డెలికేట్ గా ఉంటాయి ఆ సెన్సార్స్ ని నీట్ గా డ్యామేజ్ కాకుండా అయితే మనం అయితే బైక్ రైడ్ చేసుకోవాలా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ ద రివ్యూ. థ్యాంక్ యూ. వీళ్ళు మెయిన్ గా నా ప్రాబ్లం ఏంటంటే ఇంజన్ ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆఫ్ అయిపోయింది. ఎప్పుడంటే బైక్ మన అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా పడింది, అప్పుడు రీసెట్ అయింది. అంతకు ముందు ఏమైందంటే బైక్ పెట్రోల్ కొంచెం చూసుకోలేదు కాబట్టి నేను పెట్రోల్ అయిపోయిందని చెప్పి నేను ఒకసారి వంచి చూసాను. ఎప్పుడైతే ఎక్కువ వంచేసానో అప్పుడు కూడా రీసెట్ అయిపోయింది. నేను ప్రీవియస్ గా షోరూమ్స్ లోనూ దీనిలో అడుగుతాను, ఇట్లా రీసెట్ అయిపోతుంది, సెన్సార్ ఉంటుంది, ఆ సెన్సార్ దాని వల్ల ఇట్లా రీసెట్ అవుతుంది అని చెప్పారు. దీనికి మనం ఎట్లా దానికి యాక్చువల్ చెప్పాలంటే ఈ బండికి రోలర్ సెన్సర్ అని ఒకటి వస్తుంది. రోలర్ సెన్సర్ అది ఎగ్జాక్ట్ గా మనకి సెంటర్ ఆఫ్ వెహికల్ లో మనం బండి ఎప్పుడైతే 45 degrees వాల్చామంటే ఆటోమేటిక్ గా అది సెన్సార్ ప్రాబ్లం వచ్చి రీసెట్ అయిపోతుంది. మళ్ళీ ఈసీ అప్డేట్ చేసుకుని చేసుకోవచ్చు. అది ఈసీ అప్డేట్ ఏం అవసరం లేదు, కోడ్స్ వస్తాయి. ఇంత డిగ్రీస్ లో వాలింది అని మనకి ఒక కోడ్ వస్తారు, ఐరేస్ చేస్తే మీకు ఇక్కడ సెన్సార్ సింబల్ కూడా వస్తుంది. దాన్ని మీరు షోరూమ్ కి వస్తే ఒకసారి కోడ్స్ వస్తాయి, ఎరేజ్ కొట్టే అయిపోతుంది. అదేం పెద్ద ఇష్యూ ఏం కాదు. దాన్ని ఇంతవరకు ఏ ప్రాబ్లం రైజ్ కాలేదు. ప్రాబ్లం అయితే రైజ్ అయినది ఎప్పుడైతే నేను బండి ఉంచుతానో లేదంటే పడినా కూడా సెన్సార్ అయితే రోల్ ఓవర్ సెన్సార్ అయితే రీసెట్ అయిపోతుంది. షోరూమ్ దగ్గరకు వచ్చి ఎవరైనా ప్రాబ్లం అలా రైజ్ అవుతుంటే
ఏదైతే ఇంజన్ సింబల్, అలాగే ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్, అలాగే సెన్సార్ సింబల్ అయితే పడతా ఉంటది. ఇవి ఏవైతే పడిందంటే ప్యానిక్ అయితే అవ్వద్దు. నియరెస్ట్ షోరూమ్ వెళ్ళండి, షోరూమ్ లో కోడ్ అయితే ఎరేజ్ చేసేసి మళ్ళీ న్యూగా కోడ్ ని సెట్ చేసి అయితే ఇస్తారు. అంతే తప్పించి ఏం లేదు. అలాగే రేర్ బ్రేక్ ప్యాడ్ కిట్స్, అలాగే ఆయిల్ ఫిల్టర్ అసెంబ్లీ అయితే చేశారు. నేనైతే చైన్ లూప్ కానీ చైన్ క్లీనింగ్ అయితే చేపిలేదు, ఎందుకంటే అది మనమే చేసుకోవచ్చు కదా. వాళ్ళు ఫుల్ ప్లెజ్డ్గా చేస్తారో లేదో, అంటే ఫుల్ బాటిల్గా క్లీన్గా చేస్తారో లేదని చెప్పి నేనైతే అది వద్దన్నాను. నేను తర్వాత తెచ్చుకుని అయితే నీట్ క్లీన్ చేసుకొని లూప్ అయితే చేసుకున్నాను. దీని కాస్ట్ నాకైతే పడింది టోటల్గా 2005 రూపీస్ అయితే పడింది. ఆయిల్ చేంజ్ 1186 రూపీస్, కూలెంట్ అయితే 223, అండ్ బ్రేక్ ప్యాడ్ కిట్ అయితే 333, అండ్ ఆయిల్ ఫిల్టర్ చేంజ్ అయితే 113. ఇంకా జిఎస్టీ అంతా కలుపుకునేసి, అలాగే కన్జ్యూమబుల్ ఛార్జెస్ అని చిన్న చిన్న నట్స్ బోల్స్కి అయితే 147 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మొత్తంగా 2005 రూపీస్ అయితే చేంజ్ నాకైతే పడింది. ఓవరాల్గా మెయింటెనెన్స్ అయితే సూపర్గా అయితే నాకైతే వచ్చిందండి. మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టే బైక్ అయితే అలాగే ఉంటుంది. ఇప్పటికీ నేను 7 months 8 months అయితే అయిపోయింది, నాకు ఎక్కడైతే ఇష్యూ లేదు. కానీ ఓవర్ హీటింగ్ ఇష్యూ అయితే వస్తుంది. నేనైతే ఇది సర్వీస్ అయిపోయిన తర్వాత నేను బెంగళూరుకి రావాలనుకుని అనంతపూర్ నుంచి బెంగళూరుకి అయితే వచ్చాను. అక్కడ నాకు హీటింగ్ ఇష్యూస్ అయితే రైజ్ అయ్యి మళ్ళీ రీసెట్ అయితే అయిపోయింది రోల్ ఓవర్ సెన్సారు. అది హీటింగ్ ఇష్యూ సింబల్ను, అలాగే ఇంజను, ట్రాక్షన్ కంట్రోల్ బ్లింక్ అవుతూ ఉంటుందండి. ఇదైతే నా ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. మళ్ళీ నియరెస్ట్ హెచ్డి షోరూమ్కి వెళ్ళి మళ్ళీ నేను కోడ్స్ ఎరేస్ చేసి మళ్ళీ రీసెట్ చేయించుకుని అయితే తీసుకొచ్చుకున్నాను. ఇది ఒకటేనండి మనకి కొంచెం ప్రాబ్లం అనిపించేది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ దాంతో బట్టి అయితే సూపర్గా అయితే ఇస్తుందండి బైకు. ఎవరైనా కొనుక్కోవాలనుకున్నా, ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్నా కూడా ఒకసారి అయితే నియరెస్ట్ షోరూమ్కి వెళ్ళి మీరు టెస్ట్ డ్రైవ్ చేసి అయితే మీరు టెస్ట్ డ్రైవ్ అయితే చేసి 2-3 times అయితే టెస్ట్ డ్రైవ్ చేసి ఇలాంటి రివ్యూస్ తీసుకుని కస్టమర్స్తో మీరైతే ప్రొసీడ్ అయితే అవ్వండి. ఈ వీడియో కింద ప్లీజ్ లైక్, షేర్, కమెంట్.